వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుని కొడుక్కి దాచిపెట్టి ఎలా రాజకీయం చేశాడో చూసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేశాడో కూడా చూసాం. 2019 ఎన్నికలకు ముందు రకరకాల అబద్ధాలు, తెలుగుదేశం పార్టీ మీద అసందర్భపు ప్రాలాపనలు, కుల మతాలకు వెడగొట్టి ప్రాంతీయ భావనలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో కూడా చూసాం. తన పరిపాలన అంతా ప్రజలకు సేవ చేయకుండా, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్మడానికి తన సమయాన్నంతా వృధా చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ముంతా తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గం, ప్రభుత్వం ఆహర్నిశలు కష్టపడి 4 రోజులు నిద్రాహారాలు మాని పనిచేస్తే నిన్న సింపుల్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలా పిచ్చి వాగాడో చూసాం. ఆ వక్రాక్షి ఒక్క మగాడు తుఫాన్ని ఆపాడు అంటూ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తారు, పచ్చి అబద్ధపు వార్తలు రాస్తున్నారు? ప్రజలు ఆ వార్తలను చూసి నేడు నవ్వుకున్నా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి? వీళ్ళు ఎందుకు విష ప్రచారాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారు? గతంలో ఏం చేశారు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలన ఎప్పుడు కూడా విష ప్రచారం చేశాడు, అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడాడు చూసాం. దాన్ని ఇప్పటికీ కొంతమంది కంటిన్యూ చేస్తానన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన వచ్చిన తర్వాత రాకముందు కూడా ఎలా విష ప్రచారాలు చేసి అధికారం చేపట్టాడో కూడా చూసాం. ఇప్పటికి కూడా అధికారం కోల్పోయినాక కూడా ఎందుకు విష ప్రచారం చేస్తున్నాడు? ఆ ఒక్క మగాడు అని వార్త రాంచుకోవడం గల కారణాలు ఏంటంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇందులో మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ రాసినప్పుడు వీళ్ళు సిగ్గు లేదురా అనుకుంటాం. వీళ్ళు సిగ్గు, శరం, మానవ మర్యాద లేదు, అధమ జాతి, అధమ స్థాయి అనుకుంటాం. తేలిక తీసేసుకుంటాం. అది నిజం కాదు కదా, ఎవడు నమ్ముతాడు అనుకుంటాం. కానీ ఇది ఒక కుట్రపూరితంగా, ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి ఇదండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి రాజ్యాధికారం అంటే ముఖ్య స్థానం కోసం అతను చేసే ప్రయత్నంలో అనేక అంశాలు ఉన్నాయి. అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తనకున్న శత్రువులు, బయట పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్ళు, ఇతనికి కలిసి వచ్చే అంశాలేటి, విభేదించే వాళ్ళు ఎవరో, ఇలాంటి అంశాలను అతను విడివిడిగా చూసుకున్నాడు. అతను ప్రధానంగా ఎదుర్కోవాల్సినవి అంతర్గతంగా పార్టీలో రంగా గారు అడ్డు రావచ్చు అనుకున్నాడు, వంగవీటి రంగా గారు. ఎందుకంటే కాపునాడు, దానికి వచ్చిన ఆదరణ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో కూడా, అంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, రాయలసీమలో బలిజ కాపులు, కోస్తాంధ్రలో కాపులు, తెలంగాణలో మున్నూరు కాపులు. ఇలాగా కాపు సమాజ వర్గం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఇలాగా అందరినీ కలుపుకున్న వాళ్ళు మెజారిటీగా ఉన్నారు, బలంగా ఉన్నారు. ఏ ప్రాంతం, కొన్ని చోట్ల బీసీల కింద ఉన్నా, కొన్ని చోట్ల అగ్రవర్ణాల కింద ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇతను వెనకాల వాళ్ళందరూ ర్యాలీ అవుతున్నారు, రంగా గారి వెనకాల. ఇది గమనించి అతను ఏం చేయండి, దీన్ని ముందులోనే తెగొట్టాలి. జాతీయ పార్టీలు ఏం చేస్తాయి, ఎవరికైతే ప్రజాదరణ ఉందో అతన్నే వాళ్ళు ముందు పెడతారు, ఫోకస్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తారు, ఆయా వర్గాల దగ్గర చేర్చుకోవడం కోసం. అలాంటి ప్రమాదం ఉంటుందేమో అతను ముందే లేపించాడు, అతనే లేపించాడు. దానికి అతని మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉన్న వాళ్ళని, పగల వారు ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద వర్గపోరు ఉన్నవాళ్ళు ఎవరినో కలుపుకుని ఉండొచ్చు. తర్వాత కాలంలో వాళ్ళు అతని దగ్గరే చేరారు. అవును, ఏంటండి ఇది, అతను తన పార్టీలో ఇబ్బంది ఉన్నవాళ్ళు చెన్నారెడ్డి గారిని తెంపడానికి మత కల్లాలు సృష్టించడం చూసాం. అలాగే పివి నరసింహారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇళ్ల మీద నిరంతరం ఇతను పోరాటం, నిత్యాసమ్మతివాదిగా ఉన్నాడు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చినట్టుగా ఆయనకు ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు గారే. అవును, రామారావు గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి తోటి ప్రమాదం, ఈ పార్టీ ఈ పార్టీ వల్ల మనకు ప్రమాదం ఉంటుంది, దీన్ని నిలబెట్టగలిగిన వాడు అతనే అని రాజశేఖర రెడ్డికి వాళ్ళకి తెలుసు. రామారావు గారు అంటే ఆవేశపరుడు, నిజాయితీపరుడు. ఆయన అనంతరం ఈ పార్టీ చాలా చెదిరైపోద్ది అనే ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఆయన వల్ల ప్రమాదం లేదని తెలుసు ఆయనకి. ఆయన తర్వాత వయసు, ఆ వార్ధక్యం వచ్చింది కదండి, ఆయన తర్వాత ఈ పార్టీ చాలా చెదిరైపోద్ది, ఆ లక్ష్మీపాత్ర లాంటి పిశాచులు వీళ్ళందరూ చేరారు కదా, ఎంత పెంట అయిపోద్ది, మన రాజ్యాధికారం మనం దక్కించుకోవచ్చు అనుకున్నాడు. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాడర్ బేస్డ్ పార్టీగా మార్చి, క్యాడర్ని తయారు చేసి ఆ పార్టీకి వెన్నుముగ్గా నిలిచాడు రామారావు గారు ఉన్నప్పుడే. అలాంటి పరిస్థితుల్లో ఓ బాబు ఇతనితో ప్రమాదం అనుకున్నాడు. రామారావు గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన రామారావు గారి నుంచి బాధ్యతలు ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రధాన టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అయ్యాడు. ఆయన ఎప్పటికప్పుడు
2 ఎకరాల నుంచి 2,000 కోట్లు, సింగపూర్లో హోటల్లో వ్యవసాయం దండగన్నాడో ఇలా కొన్ని బ్రాండ్ చేశాడు. ఈ ఏమి విద్యుత్ ఉద్యమంలో ఇద్దరు చనిపోతే ఎస్టాబ్లిష్ చేసింది ఇవన్నీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. దాన్ని పదే చెప్పి వీళ్ళు ఖండించలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి దానికి కౌంటరే లేదు. చాలా తర్వాత ఎక్కడున్నాడో చూపించాడున్నారు ఇప్పుడు. అంటే తేలిగ్గా తీసుకున్నారు. అలాగే వాళ్ళు ఇదంతా నిజం కాదు కదా, వాళ్ళు అలాగే మాట్లాడుకుంటూ అరుచుకుంటారులే అని సాధారణంగా ఉండే నిర్లక్ష్యం వాకుంటాడో అన్నట్టుగా వదిలేరు. అది పదే ఎస్టాబ్లిష్ చేసుకుని ఇప్పటికీ సింగపూర్ అని మాట్లాడుతూ ఉంటారు. 21 స్టేలు ఉన్నాయని మాట్లాడతారు. సిగ్గు లేదు ఎదో ఉన్నారు ఎదవలకి. 21 స్టేలు ఎక్కడ ఉన్నాయండి? ఒకటి లేదు, చూపించాలి కదా స్టేలు తెచ్చుకుని అంటారు. ఇదోటి. దీన్ని వీళ్ళు దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేపారు. ఇంకోటి ఏంటంటే ఈయన వెన్నుపోటు రాజకీయం అంటారు, వ్యవసాయం దండగా అన్నాడు అంటారు. విద్యుత్ ఉద్యమంలో 2-3 చనిపోతే దాని బషీర్బాగ్ కాల్పులో నివాళిగా మాట్లాడతారు. ఆ వాంబక్షాలు కారకుడు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ మనుషులనే పంపించి అల్లరి సృష్టిస్తే పోలీసు కాల్పులు చేస్తే ముద్దెట్టుకుంటారా ఏంటండి? పరిస్థితులు చేదాటిపోయిన తర్వాత వాళ్ళు అదే చేస్తారు. కానీ అతను చంపించేసిన నక్సలైట్లు కానీ మావోయిస్టులు ఎంతమంది చంపించాడు? చర్చల పేరుతో బయట పంపించి ముదిగొండ కాల్పులు, సోంపేట కాల్పులు, దీని గురించి మాట్లాడరావడం, గంగవరం పోర్టు ఇష్యూలోను ఇలాగ వాళ్ళు అతను కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఈనాడులో కానీ అప్పట్లో ఉన్న ఆంధ్రజ్యోతిలో కానీ ఉదయంలో కానీ పనిచేసిన జర్నలిస్టులు ఇలాంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు భావజాలం కాంగ్రెస్ భావజాలం దగ్గరగా ఉండి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెలుగుదేశం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం అనుకూలంగా ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచి టీ కూడా ఇచ్చి ఉండదు బహుశా అప్పట్లో. ఏంటి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళకి అవసరం ఉండదు. మంచి ఉంటే మంచి రండి, చెడు ఉంటే చెడు రండి అన్న ఉద్దేశంతో వదిలేసి ఉంటారు. వీళ్ళు మాత్రం చేరదీశాడు. వాళ్ళు కనపడితే భుజం మీద చేసి మాట్లాడతాం. ఇలా వీళ్ళలో చాలామంది చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళు అడగంది కూడా చేసి పెట్టి కూడా అయినా సరే వాళ్ళకి విశ్వాసం లేకుండా ఎక్కడో వాళ్ళ కోరరాని కోరిక కోరితే శృతి మించిపోయిన అడిగితే చంద్రబాబు గారు చేయకపోతే వాళ్ళందరూ రాజశేఖర పక్కన చేరారు. అతను రైట్ అంటే కూడా సిగ్గు లేకుండా నవ్వారు వీళ్ళు. అతను ఏం మాట్లాడదు, పంచి బలి కట్టున్నాను, బలి దోపుకున్నారని గోసి ఇలాంటి మాటలు మాట్లాడేవారు. వాళ్ళందరూ కూడా పనిగట్టుకుని ఎన్టీ రామారావు గారి మీద కొంతమంది కులద్వేషం, కొంతమంది వ్యక్తుల మీద ద్వేషం, కొంతమందికి అసూయ, కొంతమందికి ఎన్నాళ్ళ అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేకపోతున్నాం అని అసక్తతో వచ్చిన ద్వేషం, కోపం, ఇలాగా ఈ పార్టీ మీద బురద చల్లటం. అయినా సరే ప్రజల్లో ఉన్న పట్టు వల్ల వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. దాన్ని ఇతను కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేస్తున్నాడు? రకరకాలుగా ఇతను వీరుడు సూర్యుడు, ఒంటరిగా ఉన్నాడు, ఒక ఇటలీ మహిళతో పోరాడాడు, ఒంటరిగా వచ్చాడు, వీళ్ళందరూ పొత్తులతో వచ్చాడు, సింహం సింగిల్గా వస్తుంది, లేకపోతే అభినవ కర్ణుడు, దేవుడు, రాముడు అన్నట్టు పొగిడిచ్చేసుకుంటూ ఇవన్నీ ఏమవుతాయంటే చరిత్రలో నిక్షిప్తం అవుతాయండి. అవును. మీకు ఎప్పుడన్నా ఇప్పుడు మీ గురించి మేటాలో కానీ లేదా గూగుల్లో కానీ కొట్టారనుకో మీ గురించి కొంచెం బాగానే వస్తుంది. మీ గురించి ఎవడన్నా ఏం రాశాడో ఏం మాట్లాడుకున్నారు అయ్యే బయటకు వాళ్ళు చెప్తారు. కొత్తగా ఎక్కడ కనిపెడతారు వాళ్ళు? మీ ఇంట్లోకి వచ్చి సర్వే చేయలేదు కదా వాళ్ళు. ఇది ఇందిరాగాంధీ గారు చాలా నాళ్ళ క్రితం ఏం చేసిందంటే ఆవిడ ఒక బాటిల్లో ఈవిడ ఒకానొకప్పుడు భారతదేశాన్ని ఒక మహిళ పరిపాలించింది ఏకఛత్రాధిపత్యంగా, భారతదేశ మహారాణి ఈవిడ అన్నట్టుగా ఒక కాగితంలో రాసా సీసాలు పెట్టి సీలే సముద్రంలో వాడేశారు. ఏమండి అంటే ఎప్పుడుకో ఎవరికో ఒక 100-200 ఏళ్ళ తర్వాత ఎవరికైనా దొరికింది అనుకోండి. అది తీసి చూసినప్పుడు మన చరిత్రలో ఈవిడ ఇలా ఉండేది దేశంలో అని అనుకోండి, చరిత్రలో నిక్షిప్తం అవడానికి అదో రకమైన జనాలకి ఆవిడ ఉండదు కానీ చరిత్రలో ఉంటుందో అలాగా ఎస్టాబ్లిష్ చేయడానికి. కానీ అది దురదృష్టవశాత్తు సముద్రం కెరటాలకు ఒడ్డు కొట్టుకొచ్చింది జనతా గవర్నమెంట్లో. దాని పెద్ద అలర చేసి పడేశారు వాళ్ళు. ఏంటండి ఆవిడ బయటకు వచ్చింది. అలాగే ఇతను కూడా ఇలాగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. దీన్ని మొదట్లోనే ఖండించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రమాదం అంటే మళ్ళీ మొదలుపెట్టే మెల్లగా కమ్మ సామాజిక వర్గం మీద దాడి రకరకాల మార్గాల్లో మొదలుపెట్టారు వాళ్ళు. సినిమా మన కర్మకే ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, నిర్మాతల కింద, దర్శకుల కింద, హీరోల కింద. ప్రస్తుతం వాళ్ళ హవా తగ్గిన వాళ్ళ మీద దాడి. పాత పనికిమాలిన వాళ్ళు సినీ జర్నలిస్టులు అని చెప్పుకుంటారు కొంతమంది. వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పుడు కనీసం ఆ చుట్టుపక్కల కూడా ఆ స్టూడియోలకు కూడా వెళ్ళి ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా రామారావు గారు బజ్జీలు తిన్నాడో అరాయించుకున్నాడు. నువ్వు తిను, నువ్వు అరాయించుకో. ఏంటండి నువ్వు తినలేవు, అరాయించుకోలేవు, తినేవాడి మీద ఎడుతారు. రామారావు బజ్జీలు తిన్నాడు, పునుగులు తిన్నాడు అంటారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మందు తాగాడని ఒక్క సన్నాసి అండు. బోత సత్యనారాయణ చెప్పాడు పబ్లిక్ గా మందు తాగుతాడు రోజు అని. ఏమండి అవి మాట్లాడరండి, వీళ్ళేమో మాట్లాడిస్తారు. టీడీపీ వాళ్ళు ఏమో మాట్లాడిస్తారు. టీడీపీ వాళ్ళు అలా పెయిడ్ ఉండదు, వాళ్ళ చేత మాట్లాడిస్తారు వాళ్ళు. అర్థమైందా మీకు? మెల్లమెల్లగా పొలం మీద ఎక్కిస్తారు.
లేకపోతే ఆడిని తొక్కేశారు వీళ్ళని తొక్కేశారు, ఎవడెవరిని తొక్కేస్తాడండి? ఎవడన్నా తొక్కేయగలడా? జరిగిన పని. మీకు టాలెంట్ ఉన్నప్పుడు ఎవడ ఆపలేడు. వాణిశ్రీ గారు నల్లగా ఉండేది, ఆవిడ చెలికెత్తి వేషాలు వేసేది, ఆవిడ సినిమాలో హీరోయిన్గా వేసింది, సినిమా సక్సెస్ అయ్యింది, ఆవిడ ఏమన్నా తొక్కగలిగాడా? ఎవడ వల్ల కాదు. వాళ్ళు అసలు సుశీలా ఉండదు, అయినా సరే ఆ టాలెంట్ వల్ల ఆవిడ వచ్చింది కదా. ఏంటంటే ఆ ఉక్రోషం, అక్కసు, 10 మంది అక్కడ వాళ్ళ లైన్కి వెళ్ళారు, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, డెఫినెట్గా ఇస్తారు అవకాశం. ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని గుడికి ధర్మకర్త కింద ఉన్నారనుకో, మీరు కొబ్బరి చెప్పలు అట్టుబడి అట్టుపోతారు లేదండి, మీరు అడిగితే నాకు ఇస్తారు కదా, అంతే. అది సింపుల్. అలాగే ఎవడో దారిపోయి ఉంటారా తీసుకొని అని చెప్పరు కదా, వచ్చి అడిగితే పెడతారు, అది అంతే. ఏదన్నా ఇప్పుడు రేడియో స్టేషన్లోను దూరదర్శన్లోను ఎవరు ఉండేవారు, తర్వాత ఆఫీసుల్లో ఎంతమంది వాళ్ళ తాలూకు మనుషులు పెట్టేసుకున్నారు వాళ్ళు. గవర్నమెంట్లు తెలుగుదేశం వచ్చేదాకా ఉన్న గవర్నమెంట్లో అన్ని విభాగాలను ఎవరిని దూర్పేశారు, అది మాత్రం మాట్లాడరు. సినిమా ఇండస్ట్రీయే డబ్బులు ఇచ్చి నిర్మాత తీస్తాడో ఆడికి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటాడు, నువ్వు కూడా పెట్టుకో, నీ డబ్బులు ఇచ్చి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు పెట్టు. డబ్బులు ఇచ్చి పెట్టుకున్నవాడు ఆడ సొంత కంపెనీ, అది ఆడ ఇష్టం చేస్తాడు, నువ్వెవడ అడగడానికి ఎవడన్నా. ఇలాంటివి మొదలెట్టి మెల్లమెల్లగా ఆడిని దొక్కేశారు ఈయన దొక్కేశారు. ఎవడైనా సరే తాగి దొల్లి క్రమశిక్షణ లేకపోతే పోతాడు. ఏ వ్యాపారమైనా వ్యవహారమైనా రాజకీయమైనా ఏదైనా సరే నీలో క్రమశిక్షణ ఉండి ప్రజలకి పద్ధతిగా కనపడితే సినిమా ఇండస్ట్రీ చాలా ముఖ్యం. అందులో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ రూపురేఖ లావణ్యాలు కాపాడుకోవాలి. రాజకీయాలు ఇంకా కొంత పర్లేదు, రూపురేఖలు లేకపోయినా క్యారెక్టర్ ఉండాలా, ప్రజల్లో ఇమేజ్ ఉండాలా. ఇవన్నీ కాపాడుకోకుండా నువ్వు ఇష్టమైనట్టు చేస్తానంటే ఎవడ దొక్కలేదు. ఎవడికాడే ఏదో సినిమా ఏదో షోలో కృష్ణ భగవాన్ గారు అంటారు, నన్ను నేనే దొక్కేసుకున్నానని. అలాగా ఎవరిని వాళ్ళే దొక్కేసుకుంటారు. ఇది ఈ టైపు ప్రచారం ఒకటి మొదలెట్టించాడు. ఈ మధ్య చూడండి, కొంతమంది వచ్చి చావులు దగ్గరికి వచ్చి కులాల మీద తీసుకొచ్చి, లేకపోతే రకరకాల ఎక్కడ వీలుంటే అక్కడ కులాలను ఎగదీయడం, చిచ్చుపెట్ట ప్రజలు చాలా సంయమనం పాటిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ 19 నుంచి 24 వరకు అతను ఏం అవలంబించాడో 14 నుంచి 19 వరకు ఏ రకమైన విషప్రచారం 10 ఏళ్ల పాటు చేశాడు అతను. దాన్నే ప్రజలు ఒమ్ము చేశారు, దాన్ని మళ్ళీ అవలంబిస్తున్నాడు. అంటే వాళ్ళ దగ్గర కొత్తగా చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేదు. ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపించాలి, 2 సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ 2 తప్ప అతనికి వేరే దారి లేదు. దాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒమ్ము అవుతున్నాయి. కానీ వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికక్కడ తెగొట్టాలి. కులాల గురించి మాట్లాడి కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడన్న స్మెల్ వచ్చినంటే ముఖం పగిలిపోవాలి అవతలడికి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ విష ప్రచారాన్ని ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి విఫలమవుతున్నా, కొంచెం తెలుగుదేశం పార్టీ విఫలమవుతుంది. ఎందుకంటే అనవసరంగా కెలుక్కోవడం ఎందుకు, దీన్ని మనమే రెచ్చగొట్టినట్టు అవుద్దా సమాధానం చెప్తాను. కానీ దాన్ని వాళ్ళు లోకుగా తీసుకున్నారు. అదే ఎస్టాబ్లిష్ అయిపోతుంది, వాళ్ళ అబద్ధాలు ఎస్టాబ్లిష్ అవుతుంది. విత్ ఇన్ ద పార్టీలో కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు కొంతమంది దీన్ని. పార్టీ ఇది బలము బలహీనత అదే పార్టీకి. చూసి చూడనట్టు వదిలేయటము ఒక రకంగా మంచిదే. అదే బలం అదే బలహీనతగా మరి చూసి చూడనట్టు వదిలేస్తానంటే ఆవిడ ఇష్టం రెచ్చిపోతున్నారు. చూసి చూడనట్టు వదిలేయడానికి ఇవాళ ప్రజలకు తెలుసండి మనం ఏం చేస్తున్నాం అనేది. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనే తెలియట్లేదు. ప్రమాదం వద్దప్పుడు 10 ఏళ్ళ ఇప్పుడు సాక్షిలో మీకు అధికారంలో లేకపోయినా ముంతా తుఫాన్ని ఆపిన ఒకే ఒక్క మునగాడు అనేటువంటి పేపర్లు వేసాడు. మీకు అది ఆ పేపర్లో మూలన పడేసి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు పోయిన తర్వాత ఈ పేపర్లు ఎవడన్నా అమ్ముకున్నాడు అనుకోండి, దాన్ని డిస్కషన్లు పెట్టిస్తున్నాడు, డిబేట్లు పెట్టిస్తున్నాడు, డంప్ చేస్తున్నాడు మొత్తం. అలా కాదండి, దాన్ని ఆ పేపర్లని ఒక మూల పడేశారు. ఒక పేపర్ని మిగతా అన్ని ఎక్కడికక్కడ అమ్మేసుకుని రకరకాలుగా అయిపోయినా ఎవడో ఒకరి దగ్గర 10 మంది దగ్గర ఆ పేపర్లు ఉంటే అది అమ్మారనుకోండి, 10 ఏళ్ళు పోయిన తర్వాత ఎవడన్నా బజ్జీల పొట్లం కట్టేయడానికి ఆ ముక్క అది తింటా చూసేయడానికి ఎవడన్నా అప్పుడు 20 ఏళ్ళు ఉన్న కుర్రోడు అంటే ఆడికి ఇది జరిగినప్పుడు ఆడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. ఈ 7 మొహం కూడా రాలేదని తెలదాడికి. కానీ ఆ పేపర్ చూస్తే ఒకే ఒక మొగాడ ఇతను అనుకుంటాడు కదా, ప్రతిపక్షంలో ఉన్న ఆపేడా అని బజ్జీ తింటా అనుకుంటాడు కదా. ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అతను 100 అంటే 100 అనాలి. వీళ్ళు అనాలి 100. వీళ్ళు 100 అంటే 100 కూడా నిజాలు అంటే కూడా అతను తగులుతాయి. అతని గురించి 100 అనడానికి వీళ్ళకి నిజాలు ఉన్నాయి అతను అవకతవకలు. కాబట్టి వీళ్ళు ఏమి మొహమాట లేకుండా మాట. కానీ తెలుగుదేశం అధిష్టానం ఏం ఆలోచించాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పదవులు పొందిన నాయకులు, సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళందరూ మాట్లాడాలని ఆదేశాలు ఇవ్వాలి. నిత్యం వాళ్ళు మీడియాలో కనపడాలి. వాళ్ళకు డ్యూటీ వేయాలి. అది
ఖచ్చితంగా డ్యూటీ వేయాలండి. రోజు ఒక గంట ఇదే కార్యక్రమం పెట్టుకోవాలి. రోజే కదండి. సపోజ్ ఒక మంత్రి గారు ఉన్నాడు, నువ్వు నెలకు 4 సార్లు మీడియాలో కనపడి ప్రధాన మీడియాలో మాట్లాడాలి. అవసరమైన నెలకు ఒకసారి ఏదో యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇది ఒక డ్యూటీ పెట్టాలి వాళ్ళకి. వాళ్ళే బతిమాలి వీళ్ళందరికీ వచ్చి మేము మొత్తం మాట్లాడతాం బాబు అంటారు. దాని ఆధారంగా వాళ్ళ పనితీరుని అంచనా వేయాలి. లేదనుకోండి వాళ్ళు ఇక్కడ మీడియాలో మాట్లాడతాం కానీ యూట్యూబ్లో మాట్లాడడం చిన్నతనంగా భావిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కోసం ఇలాంటి వాటిలో మాట్లాడితేనే వాళ్ళకి ఎలివేషన్ వచ్చిందన్న సంగతి తెలియట్లేదు వాళ్ళకి. ఇలాంటి దుష్ప్రచారాలను అడ్డకట్టాలంటే వీళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎప్పటికప్పుడు తెగొట్టాలి. అందులో చాలామంది సీనియర్లు ఉంటారు, చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటారు, సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. టీడీపీ కూటమిలో మంచి తెలివైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దాంట్లో కొంచెం జంగిలీ టైప్ కానీ వైసీపీలోను పెయిడ్ బ్యాచ్ గట్రా ఉంటారు కాబట్టి వీళ్ళు పర్లేదు. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు సరైన సమాధానం చెప్పాలి. చూడండి, వారం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఆర్టీఎస్లో కూర్చుని కష్టపడి ఒక దారికి తీసుకొస్తే ఒక్క మీటింగ్ పెట్టి 5 నిమిషాల్లో ఏం లేని తెలిసాడు. ఆ వక్రాక్షి, ఆ చెత్త, ఆ సన్నాసులు, ఆ పేటిఎం గాళ్ళంతా ఒక్క మగాడు అంటే ఎస్టాబ్లిష్ చేయటం. మీకు అది వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని అందరూ సీ అంటారు కానీ ఏమో ఎప్పటికైనా నిజమేమో అనుకోవచ్చు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఎప్పటికే ఆ బషీర్బాగ్ కాల్పుల గురించి మాట్లాడతారు తప్ప ముదిగొండ గురించి మాట్లాడారు. ఇలాగా మాట్లాడరు. ఓల్డ్ సిటీలో చంపిన 4 మంది గురించి కూడా ఈ సన్నాసులు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మీకు కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. దాని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలకుండా మాట్లాడుతున్నారు. దానికి కచ్చలూరు బోట్లో కనీసం మృతదేహాలను కూడా బయట తీయలేకపోయారు. వాళ్ళ పరిహారం ఇవ్వకపోవడం మాట దేవుడేరు. అలా మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది మంచి పదవులు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలి జాతకాన్ని. గోదావరి పుష్కరం గురించి మాట్లాడతారు, కారంచేడు గురించి మాట్లాడతారు, నీరుకొండ గురించి మాట్లాడతారు తప్ప ఈ మేధావులందరూ చుండూరు గురించి మాట్లాడరు, ముదిగొండ గురించి మాట్లాడరు, ఓల్డ్ సిటీ గురించి మాట్లాడరు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అసత్య ప్రచారాలను, దుష్ప్రచారాలను ఎదుర్కోవడంలో విఫలమవుతూనే ఉందని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన పరిస్థితి ఉందని, లేదంటే జగన్మోహన్ దుష్ప్రచారాన్ని భవిష్యత్ తరాలు అపార్థం చేసుకునే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.